మాట్లాడుతాను. ఆనంద్ సార్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఏంటి సార్ చాలా క్లియర్గా కేసు కనిపిస్తూ ఉంది, అందుకనే అరెస్ట్ జరిగింది. ఇందులో అక్రమ కేసు ఎక్కడుంది? ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయినా సరే వైసీపీ నేతలు కావాలనే హంగామా సృష్టించడం, మేమేదో తీసుకెళ్ళనివ్వమంటూ అక్కడ కూర్చొని ధర్నాలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే కొంత విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే బాధిత కుటుంబం ఉంది అక్కడ, తర్వాత వీరు ఇంకో వ్యక్తిని కేసులో పెట్టించి వారిని ఇరికించాలనే ప్రయత్నం చేశారు, ఆ కుటుంబానికి అన్యాయం చేశారు, అనవసరంగా వారిని అరెస్ట్ చేయించేలా చేశారు. ఇవాళ ఇదంతా క్లియర్గా కనిపిస్తోంది, ఆధారాలు ఉన్నాయి, అందుకనే అరెస్ట్ జరిగింది. ఈ విషయం తెలిసి కూడా ఇంకా అక్రమ కేసు అని అంటే ఎలా సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. పుత్రవాత్సల్యం మనం మహాభారతంలో చూసుకుంటే పుట్టుకతో గుడ్డువాడైనటువంటి ధృతరాష్ట్రుడు పుత్రవాత్సల్యంతో మళ్ళీ రెండోసారి గుడ్డువాడయ్యాడు, జీవితాంతం గుడ్డువాడయ్యాడు. అంటే విచక్షణ మర్చిపోయేలాగా ప్రవర్తించాడు ధృతరాష్ట్రుడు. అలా సిదిరి అప్పలరాజు ఒక రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 2 లక్షల మందికి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక యాక్సిడెంట్ కి భయపడి కొడుకు అనే ప్రేమతో వాత్సల్యంతో మరొక తల్లి కడుపు కోతను అర్థం చేసుకోలేకపోయాడు. మరొక తల్లి యొక్క పుత్ర శోకాన్ని, గర్భ శోకాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అది పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక కుర్రాన్ని బలిపశుం చేయపోయాడు. అంటే వీళ్ళకి చట్టాల పట్ల ఎటువంటి అవగాహన ఉన్నాయి, సమాజాన్ని వీళ్ళు ఏ విధంగా చదివారు, వీళ్ళకి ప్రాణాలు అంటే ఎంత స్వల్పంగా కనపడుతున్నాయి, తృణప్రాయంగా కనపడుతున్నాయి ఇతర ప్రాణాలు అనేది మనం అర్థం చేసుకోవాలి సార్. సాధారణంగా మా ప్రాంతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రోజు 1-2 యాక్సిడెంట్లు జరుగుతాయి. జాతీయ రహదారుల మీద రోజు 10ల్లో యాక్సిడెంట్లు జరుగుతాయి. యాక్సిడెంట్ అంటే ఏంటంటే అనుకోకుండా జరిగే సంఘటన, రెప్పపాటులో జరిగే ప్రమాదం. దాన్ని ఇక్కడ మా చెట్టు కింద పెద్దలు కూడా చాలా చాకచక్యంగా డీల్ చేస్తారు. ముందు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, తర్వాత ఉభయల్ని పెద్దల్ని పిలిచి పోలీసులు పర్మిషన్ అడిగి బయట దాన్ని సెటిల్ చేసుకుంటారు. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని ఎవరు తెచ్చివ్వలేరు. ముందు మనం యాక్సిడెంట్ చేశాం కాబట్టి, అవతల ఒక ప్రాణం పోయింది కాబట్టి బాధ్యతగా మనమే పెద్ద మనుషులను ఆశ్రయించి ఇలా జరిగిందని చెప్తే పెద్ద మనుషులు కూర్చొని సెటిల్ చేస్తారు. ఏంటి, కొంత ఆర్థికంగా ఆ ప్రాణం పోయిన కుటుంబానికి ఆదుకోమని ఆర్థిక లబ్ధి చేకూర్చే విధంగా పెద్ద మనుషులు తీర్పు చెప్తారు. అప్పుడు పోలీసులు కేసు తీసేస్తారు, ఉభయలో అంగీకారంతో కేసు తీసేస్తారు. ఇలా నేను కూడా నా జీవితంలో ఎలాంటి కొన్ని వందలు చూశాను. ఇంత ట్రాన్స్పరెంట్ గా జరిగే ఒక వ్యవహారం ఇది. దీన్ని అతను తన కొడుకు ముద్దాయిగా ఉండకూడదని, అసలు అతని మీద ఎఫ్ఐఆర్ పడకూడదని, అతను అరెస్ట్ కాకూడదని, జైలుకు పోకూడదని ఆందోళనతో, అవివేకంతో, అహంకారంతో, అజ్ఞానంతో మరొక పిల్లాన్ని అక్కడ కేసులో ఇరికించి వాళ్ళ జీవితాన్ని, కుర్రోడి జీవితాన్ని బలిపశుం చేయడానికి ప్రయత్నించాడు. చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయకుండా బొక్కాయిస్తున్నాడు. ఏంటి సార్ ఇది? వినపడుతుందండి? క్లియర్ సార్, క్లియర్. ఏమంటారు దీన్ని? దమన నీతి, రాక్షస నీతి, అహంకారంతో, ధనమదంతో చేసేటటువంటి ఒక క్రీడ ఇది. దీన్ని మళ్ళీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నారు. అదే కదా, ఇదంతా ఏం జరిగిందో తెలిసి కూడా ఎలా సమర్థిస్తున్నారు అనేది క్వశ్చన్. కామన్ సెన్స్ కదా సార్, కామన్ సెన్స్ ఇది. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ముఖ్యమంత్రి ఎలా చేశాడు జగన్మోహన్ రెడ్డి, పార్టీ ఎలా పెట్టాడో అర్థం కావట్లేదు. ఇతను మంత్రి ఎలా చేశాడో అర్థం కావట్లేదు. మంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల మీద చిరుబుర్లాడాడు, బూతులు తిట్టాడు, సిఐని తిట్టాడు. అంటే అహంకారం సార్ వెళ్ళింది, అణువణుని అహంకారం. అంటే సమాజంలో మేము అధికులం, మిగతా వాళ్ళు అధములు, మేము చంపేస్తాం, నరికేస్తాం, కొట్టేస్తాం, చట్టాలను కూడా చుట్టి గంగలో కలిపేస్తాం, మాకు చట్టాలు కూడా వర్తించవు, కేసులు మా మీద ఉండకూడదు, మేము ముద్దాయిలు కాకూడదు, మేము జైలుకు పోకూడదు. ఇది వాళ్ళ యాటిట్యూడ్. అలా అన్నప్పుడు బుద్ధిగా ఉండాలి సార్. ఈవేళ యాక్సిడెంట్లన్నీ కూడా 2 వీలర్ వల్ల, ఆటోల వల్ల జరుగుతున్నాయి మా దగ్గర. మిగతా చోట్ల నాకు తెలియదు. ఆటో డ్రైవర్లు ఎవరికి కూడా నియమ నిబంధనలు పాటించట్లేదు. వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ని
డ్రైవింగ్ రాకపోయినా కూడా డ్రైవింగ్ పొందు శ్రీనివాసరావు గారు అన్నది కరెక్ట్ 100%. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఇవ్వాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లలకి బళ్ళు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఆ కుర్రాడు వయసు ఎంత, బండి ఎలా నడుపుతున్నాడు, లెఫ్ట్ రైట్ చేశారు, ఇష్టం వచ్చినట్టు ఓవర్టేక్ చేస్తున్నారు. అంతా రద్దీగా ఉన్నా కూడా 100 స్పీడ్లో వెళ్తున్నారు. ఆటో ఒకటి, 2 వీలర్ ఒకటి, చాలా ప్రమాదం. పూర్వం లారీలు యాక్సిడెంట్లు చేసాయి, బస్సులు యాక్సిడెంట్ చేసాయి. ఇప్పుడు అవేమి చేయట్లేదు, కార్లు కూడా చేయట్లేదు. ఓన్లీ 2 వీలర్ 3 వీలర్ యాక్సిడెంట్స్. దీన్ని ప్రభుత్వం స్ట్రిక్ట్ గా తీసుకుని నియమ నిబంధనలు పట్టుదిట్టం చేసి కంట్రోల్ చేయకపోతే రోడ్లేమో పెద్ద పెద్ద రోడ్లు వచ్చేసినాయి. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, కూటమి దయ వల్ల, మోడీ గారి దయ వల్ల చాలా పెద్ద రోడ్లు. ఎక్కడ పల్లెటూరులో కూడా 4 వే రోడ్స్ ఉన్నాయి. వేళ నేషనల్ హైవేస్ తో పల్లెటూర్లన్నీ అనుసంధానం అయిపోయినాయి. ప్రతి వెహికల్ కూడా 130, 140 స్పీడ్ తో వెళ్ళిపోతున్నాయి. మరి ఇలాంటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ప్రభుత్వం ఆలోచించి ఇవ్వాలి. డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా కామన్ సెన్స్ తో డ్రైవింగ్ చేయాలి. ఒక మనిషి కాదండి. కొన్ని విషయాలు మాట్లాడదాం. ఒకసారి నేను కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు జనసేన. ఒక మాట చెప్పమంటారు మీకు? అంటే నేను